హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ డెకార్ గురించి అండి. అంటే మనం కొత్తగా ఇల్లు తీసుకున్న వాళ్ళైతే హోమ్ డెకార్ కోసం చాలా షాప్స్ తిరుగుతూ ఉంటారు కదండీ. చాలా స్టోర్స్ విజిట్ చేస్తూ ఉంటారు. మంచి హోమ్ డెకార్ కావాలి, మన ఇంట్లో పెట్టే ఆర్టిఫాక్ట్స్ అనేవి చాలా యూనిక్గా ఉండాలి, చాలా బాగుండాలి, ప్రీమియంగా ఉండాలి అని చెప్పేసి మనము చాలా స్టోర్స్ విజిట్ చేస్తూ ఉంటాము. తిరిగి మనకు నచ్చిన ప్లేసెస్లో ఒక్కొక్క స్టోర్లో ఒక్కొక్క ఐటమ్ అనేది పర్చేస్ చేస్తూ ఒక మంచి యూనిక్ కలెక్షన్ అనేది మన ఇంట్లో పెట్టుకోవడానికి చాలా ట్రై చేస్తాము. దట్టు కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకైతే ఇది ఒక పెద్ద టాస్క్ లాగానే అని చెప్పొచ్చు. ఇంటీరియర్స్ అయిపోయాక మన ఇంట్లో మంచి ఆర్టిఫాక్ట్స్ తీసుకొచ్చి కరెక్ట్ ప్లేసెస్లో వాటిని ప్లేస్ చేసి కరెక్ట్గా అరేంజ్ చేసుకొని ఆ కంప్లీట్ లుక్ అనేది ఒక మంచి ప్రీమియం వైబ్ రావడానికి చాలా కష్టపడతారు చాలామంది. ఎందుకంటే ఇవి దొరకడం కూడా కష్టం అండి. ఒక ప్లేస్లోనే బాగుంటాయి అనేది ఏమీ లేదు. మనకు నచ్చిన ప్లేసెస్లో మనం ఏదైనా వేరే ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా, వేరే ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు కూడా అక్కడ నుంచి కొన్ని పీసెస్ తెచ్చుకుంటూ ఉంటారు కదండి. సో ఈరోజు ఏంటంటే కంప్లీట్ హోమ్ డెకార్ స్టోర్ గురించి అన్నమాట. ఇది మన హైదరాబాద్లో అగ్రోమెక్ ఇండస్ట్రీస్, మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదండి. అగ్రోమెక్ ఇండస్ట్రీస్ అంటే స్టీల్ ఫ్యాక్టరీ అని చెప్తారు. అది ఇంకా సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అంటేనే అగ్రోమెక్ ఇండస్ట్రీ అనేది ఒక నేమ్ అన్నమాట. బట్ అలాంటి స్టీల్ ఫ్యాక్టరీలో ఇంత మంచి హోమ్ డెకార్ పీసెస్ ఉంటాయని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరండి. ఎంత ప్రీమియం పీసెస్ అంటే చాలా ప్రీమియంగా ఉన్నాయి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. అండ్ పీసెస్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఆర్టిఫాక్ట్స్ అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ కలెక్షన్ లాగా ఉందండి. బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో అందుకోసమే మీ అందరికీ కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఎవరైతే కొంచెం డెకార్ ఐటమ్స్ కోసం వెతుకుతున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి. చాలామంది ఏంటంటే బుద్ధ విగ్రహం అనేది కంపల్సరిగా పెడతారండి. నాకు తెలిసి అయితే ఈ మధ్యనే కాదు, చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఇంట్లో ఒక బుద్ధ విగ్రహం అనేది పెట్టుకోవడం అనేది చాలా క్వైట్ కామన్ అయిపోయిందండి. చాలామంది ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఆ క్వైట్నెస్, ఆ కామ్నెస్ అనేది మనకి ఆ బుద్ధ విగ్రహం చూడగానే అనిపిస్తుంది అన్నమాట. సో అందుకోసమే ప్రతి ఒక్కరి ఇంట్లో బుద్ధ విగ్రహం అనేది అయితే కంపల్సరీగా ఉంటుందండి. ఈ స్టోర్లో చూసారంటే ఎన్ని రకాలు ఉన్నాయంటే అండి బుద్ధ విగ్రహాలు. చాలా బాగుందండి కలెక్షను. అంటే మనకు ఒకవేళ పెద్ద సైజ్ కావాలి, బాల్కనీ గార్డెన్లో పెట్టుకోవడానికి పెద్ద సైజులో కావాలంటే ఆ సైజెస్లో ఉన్నాయి. లేదు చిన్న సైజెస్లో మనకి టీవీ యూనిట్ ఉంటుంది కదండి, దానిలో డిస్ప్లేలో పెట్టుకుంటారు కదా చాలామంది. సో అలా పెట్టుకోవాలనుకుంటే కూడా అలా కూడా ఉన్నాయన్నమాట. నేను వీటి ప్రైజెస్ అన్నీ మీకు డిస్ప్లేలో చూపిస్తున్నానండి ప్రతి ఒక్కటి. అంటే మ్యాక్సిమం అన్ని పీసెస్కి ప్రైస్ ఎలా ఉంది ఏంటి అనేది డిస్ప్లేలో చూపిస్తున్నాను, చెక్ చేయండి. సో ప్రైజెస్ అనేది క్వాలిటీ బట్టి అండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా 100 రూపీస్లో దొరుకుతాయి, 500 రూపీస్లో దొరుకుతాయి, థౌజండ్స్లో ఉంటాయి. కొన్ని పీసెస్ అయితే 10,000, 15,000 ఈచ్ పీస్ పెట్టి కొనే ఐటమ్స్ కూడా ఉంటాయండి హోమ్ డెకార్లో, కొంచెం ప్రీమియంగా ఉండడానికి ట్రై చేసే వాళ్ళకి. సో అలా మనం హోమ్ డెకార్ అనేది ఇంతే ప్రైస్ ఉంటుంది అనేది ఏం లేదు. మనం పెట్టిన ప్రైస్ని బట్టి ఆ ప్రీమియం లుక్ అనేది వస్తుంది. సో ఆ ప్రీమియం లుక్ కోసం మనం తీసుకొని ఒక్కసారి కొన్నామంటే ఇంకా అది లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది. కాబట్టి కొనే పీసెస్ కొన్నైనా సరే ప్రీమియంగా ఉండేవి, మంచి లుక్ ఉండేవి కొనుక్కోవడం బెటర్ అని నా ఒపీనియన్. ఇక్కడ చూస్తున్నారండి యోగా పోజెస్ అన్నమాట. అంటే యోగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలాంటివి గిఫ్ట్ చేసినా కూడా చాలా బాగుంటాయండి. లేదంటే మనకి ఇష్టం ఉన్నా కూడా మన కోసం మన ఇంట్లో ఒక పీస్ కొనుక్కొని అలా పెట్టుకుంటే కూడా మంచి లుక్ ఉంటుందన్నమాట ఇంట్లో.
కలెక్షన్ అంతా ఇప్పుడు చూపిచ్చేది ఈ స్పోర్ట్స్‌కి సంబంధించిందండి. అంటే పిల్లలకి ఇన్‌స్పిరేషన్‌గా ఉండడానికి వాళ్ళకి క్రికెట్ అంటే ఇష్టమనుకోండి, క్రికెట్‌కి సంబంధించినవి. లేదు వాళ్ళకి బాస్కెట్‌బాల్ ఇష్టమనుకోండి, వాటికి సంబంధించినవి. లేదు వాళ్ళు హాకీ ఆడతారనుకోండి, హాకీకి సంబంధించినవి. అలా చాలా ఐటెమ్స్ ఉన్నాయండి. ఇన్ని స్పోర్ట్స్‌కి సంబంధించి ఇన్ని ఉంటాయా అనిపిచ్చింది. ఇది చూడండి క్రికెట్‌కి సంబంధించింది. ఇలా చాలా ఉన్నాయన్నమాట. టెన్నిస్‌కి సంబంధించింది. అలా టెన్నిస్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, క్రికెట్ అలా చాలా ఐటెమ్స్ ఉన్నాయండి. ఇలాంటివి మన పిల్లల బెడ్‌రూమ్‌లో పెట్టడానికి చాలా బావుంటాయండి. అంటే వాళ్ళకి ఎప్పుడు రోజు చూస్తూ ఉంటే ఒక ఇన్‌స్పిరేషన్ లాగా ఉంటుందండి. అంటే అది చూస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా ఇన్‌స్పైర్ అవుతూ ఉంటారనమాట. ఇంకా ఆడాలి, ఇందులో ఇంకా బాగా డెవలప్ అవ్వాలి ఈ గేమ్‌లో అన్నట్టుగా వాళ్ళు చాలా బాగా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకొక మోటివేషన్ లాగా అండి. అంటే వాళ్ళకి నచ్చిన స్పోర్ట్స్‌ది ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇంకా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి దానిలో ఇంకా ముందుకు రావాలి అన్న థాట్ కూడా ఉంటుంది కిడ్స్‌లో. అండ్ ఇక్కడ ఉన్న పీసెస్ అన్నీ చాలా యూనిక్‌గా ఉన్నాయండి. అసలు ఒక్కదానికి మించి ఒకటున్నాయన్నమాట. ఇవి చూడండి ఎంత భలే ఉన్నాయి కదా! అంటే ఇవి కంప్లీట్ మనకి యాంటిక్ పీసెస్ లాగా అనమాట. ఇంట్లో పెడితే కూడా లుక్ అనేది చాలా బావుంటుంది. సో, ఇక్కడ నేను చెప్పాను కదండీ హాకీవి కూడా ఉన్నాయని చెప్పేసి. హాకీ ఆడే వాళ్ళకి హాకీది, తర్వాత ఫుట్‌బాల్ ఇష్టపడే వాళ్ళకైతే ఫుట్‌బాల్‌కి సంబంధించింది. ఇంకా హార్స్ రేసింగ్ చేస్తారు కదండీ! సో, అలాంటి వాళ్ళకి హార్స్ రేసింగ్ సంబంధించినవి ఇలా చాలా ఉన్నాయండి. ఒక్క స్పోర్ట్ అని కాదు. చాలా స్పోర్ట్స్‌కి సంబంధించిన ఏమంటారు డెకోర్ ఐటెమ్స్ అనేవి ఇక్కడ కలెక్షన్ అనేది చాలా ఉందండి. స్పోర్ట్స్ వాళ్ళకి అయితే హ్యాపీగా ఇలాంటివి ఇవ్వచ్చు. వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి నచ్చిన గేమ్‌కి సంబంధించింది వాళ్ళకొక గిఫ్ట్ లాగా ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఎవరైతే స్పోర్ట్స్ ఎక్కువగా ఆడే కిడ్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్‌కైతే ఒక మంచి ఆప్షన్ అని చెప్పాలండి. ఇక్కడున్న హోమ్ డెకార్‌లో వాళ్ళకి నచ్చిన స్పోర్ట్స్‌కి సంబంధించిన గిఫ్ట్ అనేది మీరు ప్రెజెంట్ చేయొచ్చు. ఈ బుల్లి గణపతులు భలే ఉన్నాయి కదండీ! రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, వైలెట్, యెల్లో కలర్ అలా చాలా కలర్స్‌లో ఉన్నాయి. బుల్లిగా భలే ఉన్నాయన్నమాట. అవి ఎక్కడ పెట్టినా కూడా చాలా అందంగా ఉంటాయి. అండ్ ఈ పియానో ఇవన్నీ కూడా భలే యూనిక్ పీసెస్ అండి. చూడ్డానికి కూడా డిఫరెంట్‌గా యాంటిక్ పీసెస్ లాగా అనిపిస్తాయన్నమాట. ఈ పీసెస్ చూసారా అండి? ఇప్పుడు మనకి ఇక్కడ కలెక్షన్ అంతా చూస్తే కొంచెం సింపుల్‌గా అనిపిస్తాయి. బట్ మనము ఒక టేబుల్ పైన వీటిని ప్లేస్ చేసి పక్కన ఒక ఫ్లవర్ వాస్ పెట్టేసి పెడితే మట్టికి భలే ఉంటాయండి. చాలా చాలా అందం తెస్తాయన్నమాట ఆ ప్లేస్‌కి. సో, అలా ఉంటాయి. భలే డిఫరెంట్‌గా ఉన్నాయండి. ఒక్కొక్క కలెక్షన్ ఒక్కొక్క యూనిక్ పీస్ లాగా అనమాట. అండ్ గణపతులు చూసారు కదండీ! ఈ గణపతులైతే మనకు రెగ్యులర్‌గా ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ ఉన్న కామధేను అయితే భలే నచ్చిందండి నాకు. సైజెస్ కూడా ఉన్నాయి ఇందులో. ఎంత బావుందో అసలు. ప్రైస్ వచ్చేసి 1099 రూపీస్ ఉందండి చిన్నది. అండ్ ఇందులోనే సేమ్ మనకి పెద్ద సైజులో కూడా ఉన్నాయి. అవి కాకుండా పాలరాతి విగ్రహాలు అంటారు చూసారా? అలాంటి వాటిల్లో కూడా మనకి కామధేను అనేది అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో కూడా మనకి సైజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించింది వచ్చేసి చిన్న సైజ్ అనమాట. ఇందులో ఇంకా మనకి పెద్ద సైజులో కావాలి అంటే కూడా ఇక్కడ పెద్ద సైజులో కూడా సైజెస్ ఉన్నాయండి. చాలామంది కామధేను అనేది గిఫ్టింగ్ పర్పస్ ఇస్తుంటారు. లేదు అంటే మనమే మన ఇంట్లో హోమ్ డెకర్ కోసం తీసుకోవడానికి కూడా ప్రిఫర్ చేస్తుంటారు కదా! సో, ఇలాంటి పాలరాతి వాటిలలో కావాలి అంటే కూడా మీకు ఇక్కడ దొరికిపోతాయండి. అండ్ వన్ మోర్ యూనిక్ కలెక్షన్ అయితే ఇవ్వండి. అంటే కంప్లీట్ మంచి మంచి బొమ్మల కలెక్షన్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కంప్లీట్‌గా మ్యూజిక్‌కి సంబంధించినవండి. అంటే ఇక్కడున్న డాల్స్ అన్నీ మ్యూజిక్‌కి సంబంధించిన వాటికి సంబంధించినవన్నమాట. అంటే తబలా వాయిస్తూ, పియానో వాయిస్తూ, తర్వాత వీణ వాయిస్తూ అలా డిఫరెంట్ అయితే ఉన్నాయండి కలెక్షన్. భలే ఉన్నాయి. ఇందులో చిన్న సైజెస్ ఇవ్వండి. ఇందులో పెద్ద సైజెస్ కూడా చూడండి. పెద్ద సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. బట్ చాలా బాగున్నాయన్నమాట. అంటే మనకి కొంచెం ట్రెడిషనల్ లుక్ రావాలి ఒక ప్లేస్‌లో పెడితే అని అనుకున్నప్పుడు ఇలాంటివి తీసుకుంటే చాలా బావుంటాయండి. ట్రెడిషనల్‌గా మంచి డిఫరెంట్ వైబ్ అన్నమాట. అది కూడా భలే ఉన్నాయి.
ఇక్కడ లాఫింగ్ బుద్ధా కలెక్షన్ కూడా చాలా బాగుందండి. అంటే కంప్లీట్ ప్లెయిన్ పాలరాతి కలెక్షన్ ఉంది. అది కాకుండా కలర్స్‌తో ఉన్నవి మల్టీ కలర్స్‌లో అలా కూడా ఉన్నాయి. చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు కూడా ఉన్నాయన్నమాట. చిన్న సైజ్ వచ్చేసి 300 రూపీస్ నుండి స్టార్టింగ్ ఉందండి. జనరల్‌గా అంటుంటారు కదా, లాఫింగ్ బుద్ధా అనేది మనకి ఎవరైనా గిఫ్ట్ ఇస్తే వాళ్ళ ఇంట్లో చాలా హ్యాపీనెస్‌గా ఉంటుంది అని చెప్పేసి. సో, అలా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వచ్చు. బాగుందనమాట కలెక్షన్. సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ బొమ్మలు చూడండి భలే ఉన్నాయి. అసలు ముద్దు ముద్దుగా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి నాకు ఇక్కడ నచ్చింది అయితే ఇదండి. అంటే మనము ఏమంటారు, ఎడ్ల బండిలో గణపతిని తీసుకెళ్తూ, రాధాకృష్ణుడిని తీసుకెళ్తూ అలా డిఫరెంట్ ఐడల్స్‌కి సంబంధించినవి మనకి ఎడ్ల బండిలో పెట్టేసి ఉన్నాయన్నమాట. చాలా బాగుంది ఇదైతే. అంటే కొంచెం ట్రెడిషనల్ వైబ్ రావడానికైతే ఇట్లాంటివి తీసుకుంటే చాలా చాలా బాగుంటాయి. కొంచెం విలేజ్ వైబ్, ట్రెడిషనల్ వైబ్ కోసం చాలా బాగుంటాయండి ఈ పీసెస్. అండ్ ఇక్కడ చూసారండి, ఈ కపుల్ పెయిర్ ఎంత బాగుంది కదా. అంటే ఓల్డ్ ఏజ్లో కూడా వాళ్ళిద్దరు అలా కలిసి అలా టైం స్పెండ్ చేయడం అనేది ఒక ఆర్టిఫాక్ట్ లాగా వాళ్ళు డిజైన్ చేశారు. భలే ఉంది అది. అండ్ ఇక్కడ చిన్న చిన్న బుడ్డోళ్ళు భలే ఉన్నారండి. ఈ బుడ్డోడైతే గిటార్ పట్టుకొని ప్లే చేస్తూ అండ్ డిఫరెంట్ పోజెస్‌లో ఇలా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ అండి. ఇందులో మనకి చిన్న సైజ్ ఏమో ఇందాక చూపించాను కదండీ, గిటార్ పట్టుకొని ఇంకా డ్రమ్స్ ప్లే చేస్తూ అలా భలే ఉన్నాయండి కలెక్షన్ అంతా. అండ్ ఈ పీసెస్ జనరల్‌గా ఏంటంటే ఒక షెల్ఫ్‌లో కిందికి లెగ్స్ అనేది హ్యాంగింగ్ అయ్యేలాగా పెట్టుకోవడానికి బాగుంటాయన్నమాట. టీవీ యూనిట్స్‌లో కొంచెం ప్లేస్ ఉంటుంది కదండీ కిందికి హ్యాంగ్ అయ్యేలాగా. సో, అలాంటి ప్లేసెస్‌లో పెట్టుకుంటే లెగ్స్ అనేవి కిందికి హ్యాంగ్ అవుతూ భలే లుక్ ఉంటుందన్నమాట. ఇందులో మనకి డిఫరెంట్ కలెక్షన్ ఉందండి. చిన్నపిల్లల కలెక్షన్ ఉంది, ఇంకా చాలా కలెక్షన్ ఉందన్నమాట. సో, అవే కాకుండా ఇలా స్మైలీస్‌తో అలా కూడా ఉందండి కలెక్షన్ అనేది. బాగుందండి. ప్రీమియం ఉన్నాయన్నమాట కలెక్షన్ అంతా కూడా. ఇక్కడ చాలా ప్రీమియం అనిపించిందనమాట నాకు. అంటే క్వాలిటీ వైజ్ చూస్తే మనము అంటే డైరెక్ట్‌గా నేను చూశాను కాబట్టి చెప్తున్నానండి. భలే ఉంది కలెక్షన్ అంతా. సో, మీరు ఎవరైనా హోమ్ డెకోర్ కోసం చూస్తున్నట్లయితే మట్టుకు అగ్రోమెక్ ఇండస్ట్రీస్‌ని తప్పకుండా విజిట్ చేయండి. అగ్రోమెక్ ఇండస్ట్రీలో ఏంటంటే అండి, మనం వెళ్ళగానే ఎవరైనా సరే యూనిట్ 1కి వెళ్తారు. యూనిట్ 1లో ఏంటంటే కంప్లీట్ స్టీల్ ఐటమ్స్, కుక్వేర్ కలెక్షన్, బ్రాస్, జర్మన్ సిల్వర్ అన్నీ ఉంటాయి కదా. అవి కాకుండా సెకండ్ యూనిట్‌లో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అలా ఉంటాయండి. సో, సెకండ్ ఫ్లోర్‌లో కంప్లీట్ హోమ్ డెకార్ ఉంటుందండి. హోమ్ డెకార్ అంటే ఇప్పుడు చూపించిన ఆర్టిఫాక్ట్స్‌తో పాటు మనకి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఫ్లవర్ వేజెస్ అలా చాలా ఉంటాయన్నమాట కలెక్షన్ అనేది. మీరు ఇప్పటివరకు అగ్రోమెక్‌లో హోమ్ డెకార్ కనుక చూసి ఉండకపోతే ఈ వీడియో అయితే మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుందండి. ఈ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు హోమ్ డెకోర్ నీడ్ ఉంటే మటుకు కంపల్సరీగా సెకండ్ ఫ్లోర్లో విజిట్ చేయండి. సెకండ్ యూనిట్లో సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇలా కంప్లీట్ కలెక్షన్ అనేది వాళ్ళు డిస్ప్లే చేసి పెట్టుంటారు. ప్రతిదానికి ప్రైస్తో సహా ఉంటాయండి. అండ్ ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. బట్ ఎంత న్యాచురల్ లుక్ ఉంటుందంటే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఫ్లవర్ వాజ్లో పెట్టేసి ఇచ్చేస్తున్నారనమాట. అంటే డైరెక్ట్ ఆ పీస్ మనం అనేది డిస్ప్లే లాగా పెట్టుకోవడానికి. ఇవి కూడా టీవీ యూనిట్ దగ్గర మనము డిస్ప్లే పీసెస్ కోసం ప్లేస్ పెట్టుకుంటాం కదండి. సో, అలాంటి ప్లేసెస్లో బాగుంటాయి, లేదంటే సెంటర్ టేబుల్స్ పైన బాగుంటాయి. ఇలా చాలా బాగుంటాయండి. అంటే వీటికి కొంచెం సింగిల్ పీస్ లాగా పెడితేనే ఆ లుక్ అనేది చాలా ఎలివేట్ అవుతుందనమాట. ఒకే దగ్గర 2-3 ఆర్టిఫాక్ట్స్ అనేవి ఎప్పుడు పెట్టకూడదు. ఒక్కొక్క ప్లేస్లో ఒకటి పెడితేనే దాని కంప్లీట్ లుక్ అనేది ఎలివేట్ అవుతుందనమాట. సో, ఇలాంటి కలెక్షన్ మీ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి అందమే చాలా బాగా వస్తుందని చెప్పొచ్చు. అంత బాగుందండి కలెక్షన్ అయితే. మరి ఈ కలెక్షన్ అంతా మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో, మీకు ప్రైజెస్ కూడా ఆల్మోస్ట్ నేను మ్యాక్సిమం నాకు వీలైనంత పీసెస్ ఉన్న వాటిలలో నేను డిస్ప్లే అనేది చేశానండి ప్రైజెస్. సో, మీరు చెక్ చేసుకోవచ్చు. నేనైతే కంప్లీట్ హోమ్ డెకోర్ ఐటమ్స్ అనేవి మీకు క్లియర్గా చూపించేశానండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.